బాపట్ల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఎస్సీ సంఘాల నాయకులు జిల్లా కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఎస్సీ సంఘ నాయకులు నీలం నాగేంద్రుడు మాట్లాడుతూ మంత్రి సత్యప్రసాద్ ప్రాతినిధ్యం వహిస్తున్న బాపట్ల జిల్లాలో గత ప్రభుత్వం జీవో నెంబర్ 51 ఆగస్టు 8, 2023 ప్రకారం ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఎస్సీ మహిళలకు భూమి కొనుగోలు పథకం కింద భూములు కొనుగోలు చేసి అందించిందని తెలిపారు. ఆ భూములకు సంబంధించిన రుణమాఫీ కూడా ప్రభుత్వం అమలు చేసిందని, అయితే ఇప్పటికీ ఆ భూములను ఆన్లైన్లో నమోదు చేయకపోవడం లబ్ధిదారులైన ఎస్సీ మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యను వెంటనే పరిష్కరించి భూముల ఆన్లైన్ ప్రక్రియ పూర్తి చేయాలని కోరుతూ నేడు జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేసినట్లు నీలం నాగేంద్రుడు తెలిపారు. మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రాతినిధ్యం వహిస్తున్న బాపట్ల జిల్లాలో జీవో నంబర్ 51 8/8/23 రిలీజ్ చేశారు రాష్ట్ర ప్రభుత్వం. ఈ జీవో ఏంటంటే ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఎస్సీలకి మహిళలకి భూమి కొనుగోలు పథకం కింద భూమి కొనిచ్చింది. ఆ భూమిని రుణమాఫీ చేసింది. ఆ రుణమాఫీ చేసిన భూముల్ని ఎస్సీలకి తిరిగి ఇవ్వాలి. సబ్ రిజిస్టర్ ఆఫీసుల్లో నుంచి తనఖా నుంచి మార్టిగేజ్ తొలగించి దాన్ని 22 నుంచి తొలగించి ప్రొహిబిటెడ్ లిస్టులో పెడితే తొలగించి ఆ భూముల్ని మరలా వీళ్ళు ఎంఆర్ఓ ఆఫీస్కి పంపించి పాస్ పుస్తకాలు ఇచ్చి ఆన్లైన్ చేయాలనేది ఆ జీవో సారాంశం. కానీ రెవెన్యూ మంత్రి గారు ఇటీవల 306 జీవో కూడా తెచ్చారు. ఏంది గతంలో 10 సంవత్సరాల క్రితం ఇచ్చిన ఇళ్ల పట్టాలు కానీ భూములు కానీ డీకే భూములు అయినా సరే వాళ్ళు అమ్ముకోవచ్చు అని చెప్పి జీవో కూడా తెచ్చారు 306. కానీ ఈ జీవో నెంబర్ 51 బాపట్ల జిల్లాలో ఈ జీవో పరిధిల మీద సమాచార చట్టం పెడితే ఇదిగోండి చీరాల మరియు పర్చూరు మరియు అద్దంకి నియోజకవర్గాల్లోని మండలాలకు సంబంధించిన మార్టిగేజ్ విడుదల చేసాం కానీ 22 నుంచి తొలగించలేదు, ఉత్తర్వులు ఇచ్చారు. అంటే 4 కలెక్టర్లు మారారు. ఇప్పుడు ఈ జిల్లాలో 1 ఎకరం కూడా ఊరు కూడా ఎస్సీ కార్పొరేషన్ మహిళలకి ఊరు కూడా ఒకళ్ళకి కూడా వీళ్ళు 22 నుంచి తొలగించాలి. అంటే భూముల రేట్లు పెరిగినాయి కాబట్టి పొలిటికల్ ఇటీవల ఒక జీవో నెంబర్ 2 అని కలెక్టర్ గారు 2/2/26వ తేదీన ఈ భూముల్ని మార్టిగేజ్ నుంచి విడుదల చేసి లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్ చేయమని చెప్పి సబ్ రిజిస్ట్రార్కి వాళ్ళకి ఇచ్చాడు. కానీ కలెక్టర్ గారు ఇచ్చిన ఆర్డర్స్ని కలెక్టర్ గారు మళ్ళీ వైలేట్ చేస్తా మళ్ళీ జీవో నెంబర్ 2 వచ్చిందని ఇప్పుడేం చెప్తున్నారంటే వాళ్ళు భూములు అమ్మకూడదు, తనఖా చేయకూడదు, మేము వాళ్ళకే ఇస్తున్నాం, విచారణ జరిపిస్తున్నామని చెప్పి మళ్ళీ పొంతన లేని సమాధానం చెప్తున్నారు కలెక్టర్ గారు.